ఏమైంది మింకు? ఎందుకు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నీకు ఏమని చెప్పను చింకీ. నేను రాజుగారి ముందు పెద్ద పెద్ద మాటలైతే మాట్లాడేశాను, కానీ ఇప్పుడు ఏం చేయాలో నాకైతే అర్థం కావటం లేదు. గూఢచారి అయిన మింకు కోతి. ఒక అడవిలో జంతువులన్నీ ఎంతో కలిసిమెలిసి ఉండేవి. ఆ అడవికి రాజైన సింహం ఎంతో దయగలది. ఆ అడవిలోని జంతువులన్నీ సింహం పాలనలో ఎంతో హాయిగా ఉండేవి. సింహరాజు చిన్న పెద్ద జంతువులలో తేడా చూసేది కాదు. అది అన్ని జంతువులను సమానంగా చూసేది. కాని కొద్ది రోజులుగా అడవిలో ఏదో విచిత్రమైన భయానకమైన వాతావరణం ఏర్పడింది. కొద్ది రోజులుగా అడవిలో జంతువులు రహస్యంగా మాయమవుతున్నాయి. అడవికి రాజైన సింహం ఈ విషయం గురించి ఆలోచించి చాలా కంగారు పడింది. ఇంతకీ ఈ అడవిలో జంతువులు ఎక్కడికి మాయం అవుతున్నాయన్న విషయం అది ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా తెలుసుకోలేకపోయింది. ప్రతిరోజు ఏదో ఒక జంతువు మాయం అయ్యింది అంటూ సింహరాజుకి జంతువులన్నీ చెప్పేవి. ఈ విషయం గురించి మాట్లాడడం కోసం అడవిరాజు సింహం అడవిలో ఉన్న జంతువులన్నీ ఒక్కసారి రమ్మని పిలిచింది. గత కొన్ని రోజులుగా ఎంతో అందమైన మన అడవి నుండి మన స్నేహితులు చాలా మంది అనుమానాస్పదంగా మాయమవుతున్నారు. అది ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉంది. నేను ఎన్నో రకాలుగా ప్రయత్నించాను, కానీ దీని వెనుక ఉన్న రహస్యమేమిటో తెలుసుకోలేకపోయాను. కాబట్టి ఇప్పుడు మీలో ఎవరైనా తెలివైన వారుంటే ఇక ముందు నేను ఏం చేయాలో నాకు ఐడియా ఇవ్వాలని కోరుకుంటున్నాను. సింహరాజు మాట విని బ్లాంకీ ఇలా అంది. అడవిలో అందరూ చాలా ప్రయత్నించారు కనిపెట్టాలని, కానీ ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. ఇంకా మన అదృష్టాన్ని నమ్ముకొని కూర్చోవాలని నాకు అనిపిస్తోంది. నాకైతే ఈ పని దయ్యాలు భూతాలు చేసాయనిపిస్తోంది. నేను మీ అందరినీ ఇక్కడికి పిలిచింది సలహా అడగడానికి బ్లాంకీ, కానీ నువ్వేమో నీ నిర్ణయం చెప్తున్నావు. నువ్వు నీ పిచ్చి పిచ్చి ఆలోచనల్ని నీ దగ్గరే పెట్టుకో. సింహరాజు మాట విని బ్లాంకీ తిరిగి తన స్థానానికి వెళ్ళిపోయింది. బ్లాంకీ మాట మింకు కోతికి అస్సలు నచ్చలేదు. మింకు చాలా అల్లరి కోతి. అది పెద్ద పెద్ద అల్లరి పనులు చేసేది. ఆ సమయంలో దానికి ఏం తోచిందో తెలియదు. అది కోపంలో ఇలా అంది. నాకిది దెయ్యాలు భూతాలు పని కాదు అనిపిస్తుంది. ఇది ఇంకా ఏదో వేరే విషయం. మీరు నాకు 2 రోజులు సమయం ఇవ్వండి మహారాజా. ఆ లోపు సమస్యకు సమాధానం వెతుకుతాను, దోషిని మీ ముందు నిలబెడతాను. నువ్వు గనక నిజంగా ఆ పని చేయగలిగావంటే మింకు, నువ్వు నా రాజ్యసభలో అందరికన్నా ముఖ్యమైన సభ్యునివి అవుతావు. అలాగే నా కుడి భుజం కూడా. అయితే ఇంకే 2 రోజుల తర్వాత మనందరం మళ్ళీ ఇక్కడే కలుద్దాం. అలా చెప్పి ఆ సభ ముగిసింది. మింకు ఒక చెట్టు మీద కూర్చుని ఆలోచిస్తోంది. అది రాజు ముందర ఆవేశంలో ఏదో అనేసింది. కాని అది ఈ రహస్యం గురించి ఎలా కనిపెట్టాలి అని దానికి అర్థం కాలేదు. ఏమైంది మింకు? ఎందుకు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నీకు ఏమని చెప్పను చింకీ. నేను రాజుగారి ముందు పెద్ద పెద్ద మాటలైతే మాట్లాడేశాను, కానీ ఇప్పుడు ఏం చేయాలో నాకైతే అర్థం కావటం లేదు. నేను నీకు 100 సార్లు చెప్పాను వద్దని, నీకు చేతకాని పని ఒప్పుకోవద్దని. కానీ ఇప్పుడు నీ అంతట నువ్వే సమస్యను కొని తెచ్చుకున్నావు. ఇంకా ఇప్పుడు 2 రోజుల తర్వాత రాజుగారికి ఏం చెప్తావు? నువ్వు చెప్పింది నిజమే చింకీ. అలా అయితే అందరిలో నా పరువు పోతుంది. అప్పుడే మింకు బుర్రలో ఒక ఐడియా వచ్చింది. అది చింకీతో ఇలా అంది. నువ్వు నాకెందుకని సహాయం చేయకూడదు? నువ్వు రోజంతా ఈ అడవిలో ఎగురుతూనే ఉంటావు కదా. నువ్వు చాలా సులభంగా ఈ విషయాన్ని తెలుసుకోగలుగుతావు. నువ్వేమనుకుంటున్నావు మింకు? నేను ఈ విషయం గురించి తెలుసుకోవటానికి ప్రయత్నించలేదా? నేను చాలా ప్రయత్నించా మింకు, కానీ ఎన్నో రకాల ప్రయత్నాల తర్వాత కూడా తెలుసుకోలేకపోయా. మింకు ఇంకా చింకీ మాటలు వైటీ ఇంకా హ్యారీ జాగ్రత్తగా వింటున్నాయి. వైటీ ఇంకా హ్యారీ 2 చాలా మంచి ఫ్రెండ్స్. అవి 2 ఎప్పుడూ కలిసిమెలిసి ఉండేవి. అవి 2 గట్టిగా నవ్వడం మొదలుపెట్టాయి. అవి 2 అలా నవ్వుకుంటూ ఉంటే మింకు కోపంతో వాటి వైపు చూసి ఇలా అంది. మీకింకా దాక్కుని మాటలు వినే అలవాటు పోలేదా ఏంటి? పోయినసారి కూడా మీరు మీ ప్రవర్తన కారణంగా నాతో దెబ్బలుతున్నారు కదా, అయినా బుద్ధి రాలేదా మీకు? నాకు బాగా గుర్తుంది. నువ్వు మా ఇద్దరిని బాగా కొట్టావు. కానీ 2 రోజుల తర్వాత అడవిరాజు లయన్ నిన్ను అడవిలో అందరి ముందు కొడుతున్నప్పుడు మేము కూడా చాలా సంతోషిస్తాం. వైటీ మాట విని చింకీ గంభీరంగా ఇలా అంది. కానీ ఈసారి ఏం తమాషా కాదు వైటీ. మింకు ఎలాంటి వాడైనా కానీ కనీసం తను అందరి ముందు మీటింగ్లో నిజం తెలుసుకునే ప్రయత్నం చేస్తానైతే చెప్పాడు కదా. మీకు కనీసం ఆ ధైర్యం కూడా లేదు. చింకీ మాట విని వైటీ ఇంకా హ్యారీ సైలెంట్ అయిపోయాయి. మింకు వాటి వైపు చూసి ఇలా అంది. చూడండి, నేను మీ ఇద్దరికి శత్రువుని కాదు. ఈ మాట నేను నా గొప్పతనం చెప్పుకోవడానికి చెప్పుండొచ్చు, కానీ నేను ఇప్పుడు నిజంగానే ఆ విషయం తెలుసుకోవాలి అనుకుంటున్నాను. దయచేసి మీరు కూడా నాకు ఈ విషయంలో సహాయం చేయండి. ఎవరికి తెలుసు,
ఆ తర్వాత మాయమైపోయింది మనలో ఒకరే అయి ఉండొచ్చు కదా. మింకు మాటలు విని వైటీ ఇంకా హ్యారీ సీరియస్ అయిపోయాయి. హ్యారీ వైటీ వైపు చూసి ఇలా అంది. మింకు నిజమే చెప్తున్నాడు వైటీ. బహుశా మనం కూడా ఒక రోజు రాసంగా మాయమైపోతాం వైటీ. మనం మింకుకి సహాయం చేయాలి. నిజమేంటో మనం తెలుసుకోవాలి. అయితే సరే, నీకు సాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మేము ఏ విధంగా సహాయపడగలము? వైటీ మాట విని మింకు తీవ్ర ఆలోచనలో పడింది. ఆలోచిస్తూ ఇలా అంది. ఏ ఇంట్లో జంతువులైతే మాయమైపోయాయో ముందుగా మనం వాళ్ళందరి ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు ఏ సమయంలో అయితే మాయమైపోయారో అన్న విషయాన్ని కనుక్కోవాలి ముందుగా. ఈ రోజంతా మన పని అదే. మింకు ఇచ్చిన ఈ సలహా బాగా నచ్చింది. ఏ ఇళ్లల్లో నుండి జంతువులు మాయమయ్యాయో ఆ రోజంతా అవి ఆ ఇళ్లకు వెళ్లి అడగడం మొదలుపెట్టాయి. అవి మూడు పాపం సాయంత్రం వరకు అడుగుతూనే ఉన్నాయి. ఇంకా సాయంత్రం అయ్యాక మింకు దగ్గరికి వచ్చాయి. నేను మీ అందరి కోసమే ఎదురు చూస్తున్నాను. మింకు వాటన్నిటినీ అడగడం మొదలుపెట్టింది. మేము దాదాపు అన్నిళ్ళకి వెళ్ళి అందరినీ అడిగాము. నేను కూడా అందరిళ్ళకి వెళ్ళి అడిగాను. జంతువులన్నీ చాలా భయపడుతున్నాయి. ఇంకా కొన్ని జంతువులైతే ఈ అడవిని వదిలి వెళ్లాలనుకుంటున్నాయి. హ్యారీ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండడం మింకు చూసింది. చెప్పండి, మీరేం తెలుసుకున్నారు? ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు మింకు. నువ్వు ఒకసారి అలా చూడు. ఏ విషయం? నేను కూడా ప్రతి ఇంటికి వెళ్ళి నేను అడిగాను. కానీ ఒక విషయం విచిత్రంగా అనిపించింది నాకు. మింకు ఏదో ఆలోచిస్తూ ఇలా అంది. అంటే నాకు అనిపిస్తుంది బ్లాంకీకి దీని గురించి ఏదో తెలుసు అని. ఈ రోజు ఎలాగో గడిచిపోయింది. రేపు మనం బ్లాంకీ మీద ఒక కన్నీసం ఉంచుదాం. అలాగే రేపు మీతో పాటు నేను కూడా కలిసి వస్తాను. మరుసటి రోజు మింకు దాని స్నేహితులు చాటుగా బ్లాంకీని ఫాలో అయ్యాయి. బ్లాంకీ అడవికి అటువైపు వెళ్లడం అవన్నీ గమనిస్తూ ఉన్నాయి. అక్కడికి జంతువులు వెళ్లడం నిషేధం. అవి ఎంతో జాగ్రత్తగా బ్లాంకీని వెంబడించడం మొదలుపెట్టాయి. అవి చూస్తుండగానే బ్లాంకీ ఒక చెట్టు కిందికి వెళ్లి ఆగిపోయింది. ఇంకా విచిత్రమైన శబ్దాలు చేయడం మొదలుపెట్టింది. ఉన్నట్టుండి చెట్టు మీద నుండి ఒక వేటగాడు కిందికి దూకాడు. ఇంకా తను బ్లాంకీతో ఇలా అన్నాడు. 3 రోజులైంది. నువ్వు నాకు మాట ఇచ్చావు. నువ్వు రోజు నాకు ఒక జంతువుని తెచ్చి పెడతానని. దానికి బదులుగా నేను నీకు వండిన మాంసాన్ని పెడుతుంటానని. కేవలం ఈ ఒక్కరోజు వదిలే. అయినా నేను నీకు చెప్పాను కదా, అడవి రాజు ఇంకా జంతువులు అందరూ ఈ రహస్యం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని. నా రహస్యం బయటపడుతుందని నాకు భయంగా ఉంది. సరే, ఈ ఒక్కరోజు వదిలేస్తున్న బ్లాంకీ. ఆ తర్వాత మన ముగ్గురు డీల్ ఫినిష్. ఇదిగో తీసుకో మాంసం. బ్లాంకీ వండిన మాంసం తింటూ ఆస్వాదిస్తూ ఉంది. మింకు ఇంకా దాని స్నేహితులకి విషయమంతా అర్థమైంది. మరుసటి రోజు సింహం పెట్టిన సభకి మింకు ఎంతో గర్వంతో వెళ్ళింది. మరైతే నువ్వు ఏం తెలుసుకున్నావో అందరికీ చెప్పు మింకు. మహారాజా దోషి మనలో ఒక్కరే. ఇప్పుడు ఇక్కడ మన మధ్యలోనే ఉన్నారు. అతను వండిన మాంసం కూడా వేరే చోట నుంచి వచ్చిన వేటగాడితో డీల్ చేసుకున్నాడు. అది ఇంకెవరో కాదు, ఆ బ్లాంకీయే. నేను నా స్నేహితులు కూడా కళ్ళారా చూశాము. మింకు మాట విని బ్లాంకీ చాలా భయపడిపోయింది. ఇంకా అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించింది. సింహం వెంటనే తనని పట్టుకోమని ఆదేశం ఇచ్చింది. కొద్దిసేపటి తరువాత బ్లాంకీ పట్టుబడింది. నువ్విలా పారిపోవడానికి ప్రయత్నించడంతోనే తెలిసిపోయింది నువ్వే 2వ దోషివని. కాస్త భోజనం కోసం నువ్వు ఉంటున్న అడవినే మోసం చేయాలని చూస్తావా? ఎన్నో జంతువుల్ని నువ్వు మాయమాటలు చెప్పి ఆ వేటగాడి దగ్గరికి తీసుకెళ్లావు. అయ్యో పాపం, ఆ వేటగాడు ఆ జంతువుల్ని ఎంత చిత్రహింసలు పెట్టింటాడో ఏమో. మోసం చేసిన నీకు ప్రాణాలతో ఉండే అర్హత లేదు. ఆ మాట అన్నాక సింహం కోపంతో బ్లాంకీని చీల్చి చెండాడింది. ఎక్కడైతే వేటగాళ్లు దాక్కొనున్నారో ఆ చోటుకి మింకుతో కలిసి అవన్నీ వెళ్లాయి. సింహరాజు జంతువులు అన్నీ కలిసి వేటగాళ్లని చంపేశాయి. ఇక ఆ తర్వాత అడవిలో ఎటువంటి రహస్యమైన సంఘటనలు జరగలేదు. ఇందులో నా తప్పు ఏమీ లేదు. పైవాడే నాకు ఈ ఖడ్గాన్ని ఇచ్చాడు. దీంతో ఒకవేళ ఎవరినైనా కొట్టలేదనుకో, ఏ చెట్టుని పడదోయలేదంటే నాకు అదోలా ఉంటుంది. మీరంతా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఒకసారి ఏం జరిగిందంటే అడవి వాతావరణం చాలా బాగుంది. జంతువులన్నీ చాలా సంతోషంగా ఆడుకుంటూ ఉన్నాయి. అప్పుడు భూమిలో భయంకరంగా ఢమ్ ఢమ్ అనే శబ్దం వచ్చింది. అప్పుడు వాళ్ళు చూశారు, అక్కడి నుంచి మోటు భయంకరంగా పరిగెత్తుకుంటూ వస్తుంది. అది ఏదో ఒక ఘోరమైన మృగంలాగా చాలా భయంకరంగా పరిగెత్తుకుంటూ వస్తుంది. దాన్ని చూసి వేరే జంతువులంతా అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. కానీ గొర్రె భయపడి అక్కడే నించుంది.
మోటు గొర్రె దగ్గరకు వచ్చిన వెంటనే గొర్రెని తన కొమ్ములతో గుద్దింది. అది దూరంగా వెళ్లి పడిపోయింది. మళ్ళీ వెళ్లి ఒక చెట్టుని గుద్దింది. ఆ చెట్టు కూడా కింద పడిపోయింది. దాన్ని చూసి మోటు నించుని నవ్వుతూ ఉంది. అక్కడున్న జంతువులంతా భయపడి గొర్రెను చూడడానికి వెళ్ళాయి మరియు దాన్ని చూశాయి. గొర్రె సోదరా, నీకు ఏం కాలేదు కదా? అది విని గొర్రె నించుంది మరియు వాళ్ళ దగ్గర ఇలా అంది. గాయమేం కాలేదు, కానీ బాగా నొప్పిగా ఉంది. మోటు, నువ్వు చూసుకొని పరిగెత్తలేవా ఏంటి? ఒకవేళ గొర్రెకి ఏమైనా అయ్యి ఉంటే? నువ్వు ఎప్పుడు ఇలాగ చేస్తుంటావు. ఏదో ఒక జంతువుని గాయపరుస్తూనే ఉంటావు. ఇంకా ప్రతిరోజు ఎక్కడో ఒక చోట చెట్టుని పడదోస్తావు. ఇందులో నా తప్పు ఏమీ లేదు. పైవాడే నాకు ఈ ఖడ్గాన్ని ఇచ్చాడు. దీంతో ఒకవేళ ఎవరినైనా కొట్టలేదనుకో, ఏ చెట్టుని పడదోయలేదంటే నాకు అదోలా ఉంటుంది. మీరంతా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. బహుశా నువ్వు చూసినట్టు లేవు, నాకు 2 దంతాలున్నాయి. అవి నీ ఖడ్గం కంటే పెద్దవి. కానీ నాకెప్పుడు ఎవరినైనా గాయపరచాలనో చెట్లని పడదొయ్యాలనో ఎప్పుడు అనిపించదు. అది నాకు సంతోషం కాదు. కానీ నువ్వెందుకు చేస్తున్నావు? అదంతా నీ టెన్షన్ ఏనుగు, కానీ నాకు మాత్రం చాలా సంతోషం ఉంది. మరియు ఆ లావైన ఖడ్గమృగం అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరియు అన్ని జంతువులు కోపంగా నించునున్నాయి. ఈ ఖడ్గమృగం ప్రతిరోజు మనల్ని బాధ పెడుతుంటుంది. ఇంకా అడవిలో చెట్లన్నింటినీ పడదోసి నాశనం చేస్తుంది. తెలియట్లేదు దీని నుంచి విముక్తి ఎప్పుడు. కాని జింక అక్కడున్న అన్ని జంతువుల కంటే తెలివైనది. ఖడ్గమృగం నుండి ఎలా తప్పించుకోవాలో అని అది ఆలోచిస్తూ ఉంటుంది. ఒకరోజు అది ఏనుగు మరియు గొర్రెతో పాటు అడవిలో నడుస్తూ ఉంటుంది. మిత్రులారా, ఈ గుహ చూడు ఎంత పెద్దదో, ఇంకా దాని లోపల ఎంత చీకటిగా ఉందో. పదండి వెళ్ళి చూద్దాము. అప్పుడు వాళ్ళు ఒక గుహని చూశారు. ఆ గుహ దగ్గరికి వెళ్లి వాళ్ళు లోపల చూస్తే అది చాలా చీకటిగా ఉంది. ఇంకా దగ్గరికి వెళ్లి చూస్తుంటే చీకటి చాలా ఉంది. మరియు దాని పక్కనే ఒక పెద్ద రాయిని చూశారు. గుహ యొక్క ద్వారం కంటే అది ఇంకా చాలా పెద్దగా ఉంది. ఏనుగు, ఈ దగ్గరలో పెద్ద రాయి పడి ఉంది. ఏంటి మరి నువ్వు దీన్ని జరపగలవా? ఇది చాలా పెద్దది, అయినా నేను ప్రయత్నించి జరుపుతాను. అలా అని ఏనుగు రాయి దగ్గరికి వెళ్లి మెల్లగా రాయిని తోస్తూ ఉంది. ఆ రాయి గుహ యొక్క ద్వారం దగ్గరికి వస్తున్నప్పుడు జింక ఇలానింది. చాలు చాలు, ఇప్పుడిక ఆగిపోయి ఏనుగు. అది వినగానే ఏనుగు ఆపేసింది. చూడండి, ఇప్పుడిక ఈ ఖడ్గమృగం నుంచి మనకి విముక్తి లభిస్తుంది. నీ మాటలు మాకు అర్థం కావడం లేదు మిత్రమా. అది విని జింక తన ఐడియాని అందరికీ చెప్పింది. అది విని వాళ్ళు సంతోషపడ్డారు. సాయంత్రం అయిన వెంటనే వాళ్ళు ఆడుకోవడం ప్రారంభించారు. మళ్ళీ భూమిలో శబ్దం రావడం ప్రారంభించింది. అప్పుడు వాళ్ళకి బాగా అర్థమైంది మోటు మళ్ళీ పరిగెత్తుకుంటూ వస్తుందని. అందరూ ఒకవైపు నించున్నారు. మోటు ఒక చెట్టుని తోసేసింది మరియు నించుని నవ్వడం ప్రారంభించింది. వేరే జంతువులు కూడా దానితో పాటు నవ్వడం ప్రారంభించాయి. అది చూసి మోటు ఆశ్చర్యపోయింది. ఏమైంది? మీరంతా ఎందుకు నవ్వుతున్నారు? నీకు తెలియదా మోటు, అడవిలోకి ఇంకొక కొత్త ఖడ్గమృగం వచ్చింది. ఇంకా అది నీతో పోరాడాలనుకుంటుంది. దాంతో మాకిక విముక్తి లభిస్తుంది నీ నుంచి. మీకు అనిపిస్తోందా నా స్థానంలో ఇంకొకరు వస్తారు అని? మేము దాన్ని చూశాము. అది నీకంటే చాలా శక్తివంతురాలు. ఇంకా అది చెప్పింది నిన్ను బాగా భయపెట్టి తరిమేస్తుంది అడవి నుంచి అని. అది విని మోటుకి చాలా కోపం వచ్చింది మరియు ఇలా అనింది. అవునా? అయితే నేను ఇక్కడే ఉండి ఎదురు చూస్తాను దానికోసం. ఈరోజు నేను దాన్ని చంపే వెళతాను. అది విని వాళ్ళందరూ నవ్వడం ప్రారంభించారు. మరియు మాకు దాని గుహ ఎక్కడో తెలుసు. ఒకవేళ నీకు ధైర్యం ఉంటే చెప్పు, వెళ్ళి దాన్ని కలవడానికి సిద్ధంగానే ఉన్నావా? తప్పకుండా చెప్పు, ఎక్కడుంది ఆ కొత్త ఖడ్గమృగం? నాతో పోరాడేంత ధైర్యం ఉందా దానికి?
అది విని జంతువులన్నీ ఒకరినొకరు చూసుకుని సంతోషపడ్డాయి. వాళ్ళ ఐడియా పనిచేస్తున్నట్లు వాళ్ళకు అనిపిస్తుంది. అవి దాన్ని తీసుకుని గుహ దగ్గరికి వెళ్ళాయి. ఏంటి మోటు, నీకు దాన్ని పిలవడానికి చాలా భయంగా ఉందా? అది విని మోటుకి చాలా కోపం వచ్చింది మరియు గుహ దగ్గరికి వెళ్లి అరిచింది. ఓ ఖడ్గమృగమా, నీకు గనుక ధైర్యం ఉంటే నా ఎదురుగా రా, పోరాడదాం. అది ఇలా అరిచిన వెంటనే తన యొక్క వాయిస్ మళ్ళీ తనకి వినిపించింది. ఓ ఖడ్గమృగమా, నీకు గనుక ధైర్యం ఉంటే నా ఎదురుగా రా, పోరాడదాం. అదిగో చూడు, అది ఇప్పుడు కూడా నిన్ను బెదిరిస్తోంది. ఏంటి, నీకు లోపలికి వెళ్ళడానికి భయంగా ఉందా? నేను ఇప్పుడే ఆ గుహలోకి వెళ్ళి దాన్ని చంపేసి వస్తాను. అప్పుడు మీ అందరికీ అర్థమవుతుంది ఎవరు ఎవరితో భయపడుతున్నారు అని. అలా అని ఆ మోటు గుహ లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది మరియు జింక ఏనుగుతో ఇలా అనింది. ఏనుగు, ఇప్పుడు త్వరగా రాయిని జరిపి గుహ ద్వారాన్ని మూసివేయి. దాని మాట విని ఏనుగు రాయి దగ్గరికి వెళ్లి దాన్ని తోయడం ప్రారంభించింది. అది కోపంతో లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. కాని అక్కడ చీకటి మాత్రమే మిగిలుంది. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఇప్పుడు నేను నీ గుహలోకే వచ్చేశాను. ఎందుకు ఎదురుగా రావడం లేదు? ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఇప్పుడు నేను నీ గుహలోకే వచ్చేశాను. ఎందుకు ఎదురుగా రావడం లేదు? మరియు మళ్ళీ తన వాయిస్ తనకి వినపడింది. అప్పుడు దానికి ఏం జరుగుతుందో అన్న విషయం బాగా అర్థమైంది మరియు దానికి బాగా కోపం వచ్చి గుహ ద్వారం వైపు వెళ్తూ ఉంది. ఏనుగు ఆ బండరాయిని గుహ యొక్క ద్వారం దగ్గరికి తోసుకుంటూ వెళ్తూ ఉంటుంది. మోటు చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు. అది రావడానికి ముందే ఏనుగు బండరాయితో గుహ యొక్క ద్వారాన్ని మూసేస్తుంది. అయినా కాని తన బలమంతా యూజ్ చేసి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బండరాయిని తోసింది. కాని ఆ రాయి కదలను కూడా కదల్లేదు. దీన్ని జరపండి, జరపండి దీన్ని. మీరంతా నన్ను ఈ రకంగా వెదవరి చేయడం మంచిది కాదు. ఇప్పుడు నువ్విక ఈ గుహలో నుంచి బయటకు వచ్చాకే మాతో మాట్లాడు మోటు. అలానే జంతువులన్నీ నవ్వడం ప్రారంభించాయి. చాలా బాగుంది జింక, ఈ రోజు నీ వల్లే మాకు ఈ విముక్తి జరిగింది ఈ ఖడ్గమృగం నుంచి. నిజంగా జింక, నువ్వు నీ తెలివిని చాలా చక్కగా ఉపయోగించావు. జింక నవ్వి ఇలా అనింది. ఒకవేళ మీరే గనక సహాయం చేయకపోతే నా తెలివైన బుర్రున్నా ఏం ఉపయోగం ఉండేది కాదు. పదండి, ఇక మీదట మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఎలాగూ మనం ఈ స్థలంలో ఉండాల్సిన అవసరమేం లేదు కదా. అది విని జంతువులన్నీ అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. పాపం లోపల చిక్కుకున్న మోటుకి చీకటి వల్ల ఏమీ కనిపించడం లేదు. అది వేరే ఏమీ చెయ్యలేక ఆ వైపు ఈ వైపు అని నడుస్తూ ఉంది. ఆ రోజు తర్వాత ఆ గుహ నుంచి బయటికి అది రాలేకపోయింది మరియు జంతువులన్నీ అప్పటి నుంచి చాలా సంతోషంగా ఉన్నాయి.